నువ్వు ఒక మాట ఏమన్నావు ఇల్లు కూడా కొడుతున్నావు ఆయన అది పద్ధతి కాదు అన్నావు. పద్ధతి అంటే దానికి ఆధారం ఉంది. నీళ్లు పోయే దారికి అడ్డమేసిన నువ్వు దానికి కూడా వలసింది. ఎవరమైతుంది ఆ పర్మిషన్ ఇచ్చిన కూడా లోపడేయాలని. మెయిన్ ఇంపార్టెంట్ పర్మిషన్ ఎన్ని పైసలు తీసుకున్నావు లోపడేయాలని. అలా న్యాయం చేసేవాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళని ఇక్కడ ప్రభుత్వం కూడా కొడుతుంది. అక్కడ నువ్వు పర్మిషన్ పక్క జరిగిన పైసలు తీసుకొని ఇప్పుడు ఆగమైంది కదా మనసుండమే ఆగమైంది. ఆయన గుంజాల ఫస్ట్ వీళ్ళకి సాయం చేయాలి. గరీబోడు ఆగమైతే మళ్ళీ ప్రభుత్వం బదలామవుతుంది. అందుకొరకని ఆయన గుంజి లోపడేయాలి. వీళ్ళకి మాత్రం కూలగొట్టిన వాళ్ళకు ఆ చెరువులు కుంటలు చేయాలా హైదరాబాద్ లో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏడో కూడా నీళ్లు లేవు. అక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి. సాగర్ ఉంది. ఏంది మన మన కాకినాడలో పెద్ద సముద్రం. సముద్రం ఏం చేస్తుంది అంటే ఎప్పుడు ఒకసారి ఉండదు సముద్రం. ఓసారి అక్కడ పోతుంది. ఈడికెళ్ళి దాదాపు ఆ గోరిల కంటే ఎక్కువ పోతుంది. ఓసారి ఇక్కడ వస్తుంది ఆడుతుంటది. ఇక ఆడు చూస్తేనే అర్థమవుతుంది. సరే చూడొస్తుంది చిన్న చిన్నవి కానీ ఇక ఆ సముద్రాల కాడ ఈడే ఎత్తుందనుకో ఈడ ఉన్నా కానీ కాడ బోరేస్తే నిలబడి. మన హైదరాబాద్ ఏందనుకున్నా తెలుసా సత్యసామలం బంజారాస్ గుట్టలు ఏంది గుట్టల మీద వేస్తే 1000 ఫీట్లు ఏమి వేస్తున్నా నీళ్ళు కావాలంటే ఆడ నీళ్లు పడుతున్నాయి. అట్లాంటి దానికి ఇట్లాంటివి ఉపయోగించుకుంటే చెరువు కుంటలు ఉపయోగించుకుంటే మన హైదరాబాద్ జనాలు పబ్లిక్ మంచిగా ఉంటారు. ఇల్లు కూడా కొట్టేది కరెక్టే కానీ వాళ్ళకు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి చిన్న 60 గజాలు ఇచ్చినా సరే కానీ వాళ్ళకి జాగిచ్చి ఏమైనా మహారాష్ట్రలో ఉన్న గవర్నమెంట్ ఉంటుంది కానీ ఆయన వాళ్ళకి హెల్ప్ చేయాలి. చూసుకోవాలి. అది ఇప్పుడే పోయేసి అవునా ఇక్కడ అన్యాయం పోతుంటే ఇక్కడికి అన్యాయం. తాటికాలే ఇక్కడ ఈదులు లేవు. ఎట్లుంది గవర్నర్లకు గవర్నర్లకు అయితే ఇప్పుడు దాకా ఏం లేదు. అప్పుడు ఆయన ఇస్తాడు లూనలు బోరలు ఇస్తాడు. ఏమి ఇయ్యలే ముస్తాదులు ఇస్తాడు. ఏమి కట్టుకుని తాడు ఎక్కుతాడు మోకు ముస్తాదు అంటారు. అవి కూడా ఏమి ఇయ్యలే. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో లేకపోతే సర్టిఫికెట్ పడే వాళ్ళకు 5 లక్షల బీమా ఉంది కానీ ఉంది. ఈ ప్రభుత్వం కూడా మొన్న వారితో ఇచ్చిరు పైసలు 5 లక్షలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు చేసిందే గానీ ఇప్పుడు ఇచ్చిండు. కంటిన్యూ అవుతుంది.